బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం ఏజెన్సీలో బాలికపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. 17 ఏళ్ల గిరిజన బాలికపై ఆటో డ్రైవర్లు ఈ ఘాతానికి పాల్పడ్డారు. బాలికను ఆటోలో తీసుకెళ్లి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను స్థానికులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీలో బాలికపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. 17 ఏళ్ల గిరిజన బాలికపై ఆటో డ్రైవర్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు, లైవ్ ద్వారా ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అసలు ఆటో డ్రైవర్లు ఎంతమంది దీనిలో పాల్గొన్నారు? లక్ష్మీనాథ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందినటువంటి ఒక ఆదివాసీ యువతి ఈరోజు ఆటో డ్రైవర్ల చేతిలో అత్యాచార యత్నానికి గురైంది. చర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుండి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి ఓ 17 ఏళ్ల యువతి, ఆదివాసీ యువతికి సంబంధించి ఆమె గొల్లగూడెం వెళ్ళడానికి చర్ల బస్ స్టాండ్ సెంటర్ కి చేరుకుంటుంది. అక్కడ ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి వెహికల్స్ ఏమి లేకపోవడంతో ఆటో డ్రైవర్ సహకారంతో వెళ్ళాలనుకుంటున్న ఆ యువతి వాజేడు మండలం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతం, నిర్మానుష్యమైన ప్రాంతానికి సంబంధించిన అక్కడ ఒక కూల్ డ్రింక్ లో మత్తు కలిపి ముగ్గురు ఆటో డ్రైవర్లు కలిసి అత్యాచార యత్నం చేసినట్టుగా అక్కడ ప్రాథమికంగా గుర్తించారు. అంటే ప్రధానంగా అప్పటికి అర్ధరాత్రికి సంబంధించిన ఆటో డ్రైవర్ ఒక దురుద్దేశమైనటువంటి వైఖరితోటి ఆ అర్ధరాత్రి ఆడపిల్లని ఆటో కూల్ డ్రింక్ ఇచ్చి ఆటోలో తరలిస్తున్న తరుణంలో ఆ అమ్మాయికి సంబంధించిన నైట్ ఏం జరిగిందో తెలియనటువంటి ప్రదేశంలో ఆ అమ్మాయి తెల్లారి చూసే లోపు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పెద్దమ్మగుడి ప్రాంతంలో ఆ అమ్మాయి విగత జీవిగా పడి ఉన్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఒకటి పెద్దమ్మగుడి దగ్గర కొద్దిమంది వదిలేయడంతో స్పృహలోకి వచ్చినటువంటి యువతికి సంబంధించి ఒంటిపై గాయాలైనట్టు, పంటి గాయాలైనట్టు, అంటే అత్యాచారానికి గురైనటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఆనవాళ్ళు చూసుకున్న యువతి అక్కడే అంటే పూర్తిగా స్పృహ తప్పి కోల్పోయి మేరకు వచ్చినటువంటి అమ్మాయి కూర్చొని కన్నీరు మున్నీరుగా వెలిపించడంతో స్థానికులు వెంటనే ఆమె బాలికల సంరక్షణ కేంద్రానికి గుర్తించి తరలించారు. అంటే పోలీసులకు సంబంధించి ప్రస్తుతం అక్కడ విషయం చాలా సీరియస్ గా తీసుకున్నారు. కొత్తగూడెం ఎస్పీకి సంబంధించినటువంటి రోహిత్ రాజ్ ఎవరైతే ఉన్నారో దుమ్ముగూడెం చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఏరియాలో ఈ ఆటో డ్రైవర్లు ఎవరు, ఈ ఆటో డ్రైవర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, వాళ్ళ డేటా ఏందని తీసుకొని ఇమీడియట్ గా వాళ్ళపై కేసు నమోదు చేసి
వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో కూడా పోలీసులు ప్రస్తుతం అక్కడ పూర్తి విచారణ జరిపేందుకు కోసం కూడా దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. అంటే భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో ఛత్తీస్గఢ్కు భద్రాచలానికి మధ్యలో ఉన్నటువంటి ఒక లొకేషన్ కి సంబంధించిన ప్రాంతంలో ఒక యువతి తన గ్రామాన్ని చేరుకోవడం కోసం 17 ఏళ్ల ఆదివాసీ యువతిని అమాయకత్వం ఆసరా చేసుకుని ముగ్గురు ఆటో డ్రైవర్లకు సంబంధించి అక్కడ అత్యాచారంలో పాల్పడటంతో ప్రస్తుతం అది అక్కడ ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనాత్మకంగా మారింది. ఈ ఘటన ఆదివాసీ యువతికి సంబంధించినటువంటి ఘటన. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఈ సంఘటనలపై స్పందించారు. ప్రస్తుతం కూడా ఆ రకమైనటువంటి సీరియస్నెస్ తోటే ఖచ్చితంగా యువతిపై అత్యాచారానికి పాల్పడినటువంటి ఈ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనా సరే ఈ ఘటనని మాత్రానికి అక్కడ సభ్య సమాజం కొంత నిరసించలేకపోతా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్.